చలో ఢిల్లీ, హలో మాలా, చలో ఢిల్లీ, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, దళితులారా ఏకం కండి, దళితులారా ఏకం కండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి, అంబేద్కర్ పూలే ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ పూలే ఆలోచన విధానం వర్ధిల్లాలి, జై మాలా జై మాలా జై మాలా. కత్లాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరి హలో మాలా చలో ఢిల్లీ పోస్టరు కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి జాతీయ మాల మానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య గారి ఆధ్వర్యంలో ఈ కరపత్ర ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి కత్లాపూర్ మండలంలో ఉన్నటువంటి మాలలందరూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 26న తలపెట్టినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ రక్షణ యాత్రకు మరి కత్లాపూర్ నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరి మాలలకు అన్యాయాన్ని కలిగిస్తున్నటువంటి జీవో నంబర్ 99 వెంటనే సవరించడమా లేకుంటే రద్దు చేయడం ఏదో ఒకటి చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై మరి మన ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలని మన ఈ కత్లాపూర్ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మాలల ఐక్యత కోసం విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా నాయకులకు మరియు మండల స్థాయి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మన యొక్క మాలల హక్కులు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రోస్టర్ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టి తెలంగాణలో ఉన్నటువంటి మాలలకు ఈ యొక్క ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయనేటువంటిది అందరికీ తెలుసు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా పదవులో ఉన్నటువంటి వాళ్ళు కేవలము అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలను పొందుతూ జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేని శుద్ధ మొద్దులు అనేటువంటిది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అనంటే ఐక్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఉపకులాలను విడదీసి రాజ్యాంగంలో చిచ్చు పెట్టడానికి తయారు చేస్తున్నారు. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఒక్కొక్కటిగా తీసేస్తూ ఇక్కడ బడుగు బలహీన వర్గాల జాతులను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో కేవలం మాలలను రోస్టర్ విధానం ద్వారా అందులో తెలంగాణలో ఎస్సీలు కాదు వీళ్ళు ఓసీలు అనే విధంగా పోస్టులను తగ్గించి ఎక్కువగా నష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ మాల జాతి తరపున ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకు ఎవరు అనంటే ప్రభుత్వాలు పాలించే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వారికి హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి మా హక్కులను హరించడానికి మీరు ఎవరు, మా ఆర్థిక పరిస్థితులను హరించడానికి మీరు ఎవరు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మూర్ఖులుగా ప్రవర్తించకుండా ఎస్సీ జాతి ముద్దుబిడ్డలైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు కనువిప్పు జరిగి మన జాతి కోసం పోరాడకపోతే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారనే ఉద్దేశంతో చెప్తున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ జై భీమ్, జై మాల. జై భీమ్. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కత్లాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద కరపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొనగంటి రాజన్న గారు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నీరటి సీనన్న గారు మరియు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుమన్ మరి ప్రదీప్ మరి కత్లాపూర్ మండల కేంద్రంలో ఉన్న మాల బాంధవులు మాల నాయకులందరికీ కూడా కరపత్ర ఆవిష్కరణలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ హలో మాల చలో ఢిల్లీ ప్రోగ్రాం ఎందుకు నిర్ణయించడం జరిగిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అప్పగించిన రోజు ఈ నెల 26వ తారీఖున జంతర్ మంతర్లో దళితుల పైన మాలల పైన
జరుగుతున్నిటి మీద జాతీయ అధ్యక్షులు అర్ధంకి దయాకర్ అన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారి నాయకత్వంలో మరి ఢిల్లీలో భారత రాజ్యాంగ హక్కుల కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి, దళిత బడు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం ఈ యొక్క జంతర్ మంతర్లో కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మరి కతలాపూర్ మండలానికి వెళ్ళి దళిత బడు బలహీన వర్గాలు, మరి ఎస్సీలలో ఉన్న ఉపకులాలు కూడా, మాలల్లో ఉన్న ఉపకులాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కలిసి కథలు రావాల్సిందిగా తెలియజేస్తూ, ఇటీవల రాష్ట్రంలో ఏర్పడ్డ రోస్టర్ విధానంతో మాలలకు గ్రూప్ 3 ఎగ్జామ్స్ ద్వారా, తర్వాత ఆర్టీసీలో వచ్చిన ఉద్యోగాల ద్వారా, ఈ మధ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లలో జరుగుతున్న అన్యాయాన్ని మా మాల బిడ్డలకు, మాల విద్యార్థులకు, మాల ఉద్యోగస్తులకు రోస్టర్ విధానంతో మాల ఉపకులాలను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం వల్ల రోస్టర్ విధానంతో మరి మేము బలవుతున్నాం. కాబట్టి మేము బలిపశువులు కావద్దంటే, మాలలు మంచిగా ఉండాలనుకుంటే మాల ప్రజాప్రతినిధులైన మాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మరి డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరూ మాల జాతిని కాపాడే బాధ్యత ఉంది. మా ఉద్యోగస్తులు, మా విద్యార్థులు కాలిపోతుంటే మీరు చూస్తూ ఉంటే జాతిలో మేము ఉండి లేక ఒకటే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమానికి స్పందించే అవసరం ఉంది. స్పందించకపోతే రానున్న భావి భారత పౌరులు అని చెప్పుకునే వారికి, మాలలకు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ రాష్ట్రంలో కానీ పక్క ఆంధ్రలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మాలల వివక్షత తగ్గుతలేదు. కాబట్టి రాజకీయ పార్టీల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఒకసారి మాలల గురించి ఆలోచన చేసి రోస్టర్ విధానాన్ని సరిచేసే బాధ్యత మాల ప్రజాప్రతినిధులపై, మాల ఉద్యోగస్తులపై, మాల అధికారులపై అని చెప్పి తెలియజేస్తూ, రోస్టర్ విధానం కోసం వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి మరి యొక్క శాస్త్రీయంగా ఏర్పాటు చేయడమా, రద్దు చేయడమా తక్షణమే ఆలోచించకపోతే రానున్న మాలలు చేపట్టే ఉద్యమానికి బాధ్యత ఎవరు వహించవలసి వస్తుందో వాళ్ళే దానికి బాధ్యులవుతారని చెప్పి తెలియజేస్తూ, కతలాపూర్ మండలంలో కడపత్ర ఆవిష్కరణకి వచ్చేసిన మాల బిడ్డలకు, మాల ఉద్యమకారులకు, విద్యార్థులకు, మేధావులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 26, 25వ తారీఖు ఢిల్లీకి కలిసి కథలు రావాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల.